నవ్విస్తాడో లేదో గానీ జగ్గు. హాయ్ స్టూడెంట్స్. హాయ్ అక్క. హాయ్. బేసిక్ గా నేను మా ఊర్లో ప్రెసిడెంట్. పక్క టీం వాళ్ళు అంటే నువ్వు కూడా చెప్పావరా మాకు హాయ్? హాయ్ అన్న. ఓహో హాయ్ రా. హాయ్ అన్న. ఏ నమస్తే రా. హాయ్ ఒకరోజు అన్న. హాయ్ రా. ఏరా ఇంకా అందరికి హాయ్ చెప్పుకుంటా కంటెంట్ చేస్తావన్నా? బేసిక్ గా నేను మా ఊర్లో ఒక ప్రెసిడెంట్ ని. ప్రెసిడెంటా? ప్రెసిడెంట్ గా గెలిచి మా ఊర్లో వాళ్ళు అందరు సమస్యలు తీర్చుదాం అనుకున్నాను. కానీ గెలిచిన తర్వాత అర్థమైంది మా ఊర్లో వాళ్ళు నాకు పెద్ద సమస్యలు అవుతారండి. మా ఊర్లో వాళ్ళు పెట్టే టార్చర్ గా నాకు ఎంత చిరాకు వస్తుందంటే అన్న, జాతిరత్నాలు ఫుల్ ఎపిసోడ్ కింద ఎవడో జ్యోతిష్యం చెప్పమని కామెంట్ పెడతారు చూడు, అప్పుడు కూడా నాకు ఎంత చిరాకు రాదు. నాకెందుకు అది ప్రసాద్ అన్ననేమో అనిపిస్తుంది అబ్బా. నీ బొందరా. నా దగ్గరకు ఒకడు వచ్చాడు, ప్రెసిడెంట్ గారు మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది అన్నాడు. ఎందుకు వెళ్ళిపోయింది అన్నాడు. రాత్రి పడుకున్నప్పుడు కళ వచ్చింది, అందుకు కోపం నుంచి వెళ్ళిపోయింది అన్నాడు. పడుకుంటున్నప్పుడు కళ వస్తే కోపం నుంచి ఎందుకు వెళ్ళిపోయింది అన్నాడు. వచ్చింది పక్కింటి శశికళ అన్నాడు. ఈడ అయిపోడు అనుకుంటే ఇంకొకడు వచ్చాడు, ప్రెసిడెంట్ గారు మా ఆవిడ చేసే వంట నేను తినలేకపోతున్నాను అన్నాడు. ఒక గెటప్ వేసి 10 మందిని భయపెట్టి అమరీష్ పూరియే వంట రాని పెళ్ళం చేసే గోధుమ పూరీలు తినలేడు, ఇంక ఈడేం తింటాడు. అయినా ఈ ప్రాబ్లం అంతా నాదేనండి, నా ముందు పిల్లని చచ్చిపోయింది అన్నాడు. ఎందుకు చచ్చిపోయింది అన్నాడు. వంట పాక దడంటుకుని చచ్చిపోయింది అన్నాడు. వంట పాక దడంటుకుంటే బయటకు రావచ్చు కదా అన్నాడు. అంటే ఆ మంటలు నేను పెట్రోల్ వేసి ఆరిపోను అన్నాడు. ఇలాంటోడే గోరింటాకు పెట్టుకుంటే 12,000 ఎదురంటే వడివేలు అని చెప్పాడంట. ఇది ఎలా ఉంటే నాకు అత్యంత ప్రాబ్లం వచ్చేసి నా పాలేరన్న. వీడి పేరు రంగయ్య. వీడు తింగరోడో తెలివైనడో నాకు అర్థం కాలే. ఊర్లో కరెంట్ ప్రాబ్లం ఉంది, చేయించామన్నాను. చేయించానంటే కరెంట్ తీగలన్నీ కింద కట్టించాను అన్నాడు. దేనికి రా అన్నాను. ఆడోళ్ళు చీరలో లంగాలు ఆరేసుకోవడానికి పనిచేస్తాయి అన్నాడు. ఇంకా కింద కట్టించబోయావా అట్ల దొత్తుంది, అందరూ ఉయ్యాలు ఊగుతారు. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటున్నారు. ఏమైంది అన్నాను. చూడండి ప్రెసిడెంట్ గారు, వీడు నేను దన్ని మీద బనీలు ఆరేసుకున్నానని నేను కొడతాడు అన్నాడు. దన్ని మీద బనీలు ఆరేసుకుంటే ఈ నిన్నెందుకు కొట్టాడు రా అన్నాడు. నేను ఆరేసిన లావు నైటీ మీద అన్నాడు. ఆ లావు నైటీ మీద ఆరేస్తే నేను కొట్టడా అన్నాడు. ఆ ఊరుకోండి, మీరు లేనప్పుడు మీ ఆవు నైటీ మీద 3 సార్లు ఆరేసింది, మీరు ఏమని అన్నారని అన్నాడు. నా తెంగర పాలేరు గారు ఎదురొచ్చాడు. ఏమండి ప్రెసిడెంట్ గారు, ఆడెవడో కావని ఒక ఆవుని చెయ్యి పట్టుకుని గడ్డు వాములు లాక్కుపోతానండి అన్నాడు. పోన్లేరు వాళ్ళిద్దరు ఇష్టపడి వెళ్తున్నట్టు ఉన్నారు, నీకు ఎందుకు మధ్యలో అన్నాడు. లాక్కెళ్ళేది నీ పిల్లన్నే అన్నాడు. ఒరే నా పిల్లని లాక్కెళ్తే నాకంటే ఎక్కువగా నువ్వు కంగారు పడుతున్నావు ఏంటో అన్నాను. మరి నేను తీసి తెచ్చుకున్నప్పుడు ఆడు ఎవడో లాక్కెళ్తే నాకు కంగారు ఉండదు ఏంటన్నాను. 3000 ఓట్లతో ఊర్లో ప్రెసిడెంట్ గా గెలిచాను గానీ 3 ముళ్ళు వేసిన పిల్లం దగ్గర మొగుల్లా ఓడిపోయాను. ఎలా ఉంటది? సూపర్ రా. ఏమంటే ప్రెసిడెంట్ గారు ఎలా చేశాడు? జగ్గు చాలా అంటే చాలా బాగా చేసావురా. చాలా బాగా రాసుకున్నావు కూడా. ఇలాగే రాసుకో, ఇలాగే చెయ్యి, ఎక్కడికో వెళ్ళిపోతావు. సూపర్ రా. జగ్గు సూపర్ రా, చాలా బాగుంది. గుమాస్తా. జగ్గు బేసిక్ గా నేను చాలా మంది అప్సెట్ చేస్తాను, నువ్వు అప్సెట్ అవ్వద్దు. బాత్రూమ్ లో మగ్గు మనం చాలా అసహించుకుంటాం, బట్ దాని అవసరం చాలా ఉంటుంది. అలాగే జగ్గు నీ అవసరం చాలా థాంక్యూ సో మచ్.